పార్టీలో త్వరలోనే భారీ మార్పులు చోటు చేసుకున్నాయా? పలువురు పీసీసీ అధ్యక్షులు మారనున్నారా? యువనేతలకు పెద్దపీట వేయబోతున్నారా? రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ మార్పుల వెనుక అసలు వ్యూహం ఏమిటి? ఇటీవలి ఎన్నికల ఫలితాలు, పలు రాష్ట్రాల్లో ఎదురైన రాజకీయ సవాళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. పార్టీని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కొన్ని కీలక మార్పులు చేపట్టే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుల నియామకాలపై సమీక్ష జరుగుతోందని తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి అవసరమైన చోట కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం. ఈసారి కేవలం పదవుల మార్పులతో మాత్రమే కాకుండా యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అనుభవజ్ఞులైన సీనియర్ నేతలను కూడా కీలక బాధ్యతల్లో కొనసాగిస్తూ యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించే సమతుల్య విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. ఇటీవల పలువురు సీనియర్ నేతలు ఢిల్లీలో పార్టీ నాయకత్వాన్ని కలవడం కూడా ఈ మార్పులపై ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ సమావేశాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై కూడా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ సంస్థాగతంగా మరింత బలపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పార్టీని మళ్లీ బలోపేతం చేసి ప్రజల్లో పట్టు పెంచే దిశగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ నిర్మాణాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను తగ్గించడం కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ప్రధాన సవాల్గా మారింది. ముందుగా పార్టీలో ఐక్యతను బలోపేతం చేసి తర్వాత సంస్థాగత మార్పులు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ మార్పులు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువలేదు. అందువల్ల ప్రస్తుతం వినిపిస్తున్న వివరాలను రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలుగానే చూడాలి. రాబోయే రోజుల్లో అధిష్టానం తీసుకునే నిర్ణయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.